సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి సక్సెస్ఫుల్గా పోస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. లాస్ట్ క్లాస్లో మనం సక్సెస్ఫుల్గా అకౌంటింగ్ ఎంట్రీస్ని పోస్ట్ చేసాం. 1 మినిట్. ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. పోస్ట్ చేస్తారా? రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, 1 మినిట్. టైప్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ టైప్ చేయండి. రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్ 10,000. 10,000. Salary paid 10,000. Okay. Rent paid, salary paid 10,000. సో 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇవి ఎట్ ఏ టైం పోస్ట్ చేయాలి. ఎట్ ఏ టైం పోస్ట్ చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ టైప్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా, రెంట్ అకౌంట్ డేటా 10,000, salary paid account data 10,000, to bank account, to bank account. ఎంత వస్తుంది బ్యాంక్ అకౌంట్? 20,000. 20,000. వెరీ గుడ్. సో ఇది ఎస్ఐపిలోకి ఎలా పోస్ట్ చేయాలి? సేమ్ పాయింట్. ఓకే, వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. రెంట్ పే, ఎస్ఐపి ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా, సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్. టీ కోడ్ ఏంటి? FB50 ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్. సో డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ డెబిట్ చేయండి. డెబిట్ 10,000. బ్యాంక్ రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, అగైన్ శాలరీ అకౌంట్ 10,000. టు బ్యాంక్ అకౌంట్ కదా, బ్యాంక్ అంటే క్రెడిట్ అవుతుంది. $20,000. ఓకే, ఎంటర్. ఇక్కడ సిమ్యులేట్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ డేటా డెబిట్, శాలరీ అకౌంట్ డేటా డెబిట్, టు బ్యాంక్ అకౌంట్ 50. 40 అంటే ఏంటి? డెబిట్. 50 అంటే క్రెడిట్. ఓకే, సేవ్. సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్లో డాక్యుమెంట్ ఉంది, డిస్ప్లే. చూసారా, ఇది మల్టిపుల్ ఎంట్రీస్. ఎట్లయినా పోస్ట్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా. సో ఇట్లా కూడా మనం ఎంట్రీస్ అనేవి, మల్టిపుల్ ఎంట్రీస్ అనేవి అట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. మల్టిపుల్ ఎంట్రీస్ ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు అనమాట.
నెక్స్ట్ సింగిల్ స్క్రీన్ లో చేస్తాం. ఇదే మనం డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. వెళ్ళండి F-02. డబల్ స్క్రీన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చేయకండి. ఫస్ట్ సింగిల్ స్క్రీన్ వాడండి. F-02 డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఎంత? 10,000. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. అగైన్ 40, మళ్ళీ 40 ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? రెంట్ అకౌంట్. నెక్స్ట్ శాలరీ అకౌంట్ కదా, శాలరీ అకౌంట్ ఎంటర్. 10,000 శాలరీ పెయిడ్. 50 50 50 అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఎంటర్. స్టార్ ఇవ్వండి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ఎంటర్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎట్లా చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. సింగిల్ స్క్రీన్ లో చేయొచ్చు, డబుల్ స్క్రీన్ లో చేయొచ్చు. ఇక్కడ రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా. ఆడిట్ ఫీజు ఉంది ఎగ్జాంపుల్, సేమ్ ప్రాసెస్. రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజు అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 30,000 అవుతుంది. వన్ మోర్ లైన్ ఐటమ్ యాడ్ చేస్తాం. ఇక్కడ 1 2 3 చూసారా? అవేంటి? లైన్ ఐటమ్స్ అంటారు. లైన్ ఐటమ్స్ 1 2 3 చూపించారు. 1 2 3 చూసారా? 1 2 3 ఇవన్నీ ఏంటి? లైన్ ఐటమ్స్ అంటారు. సో ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. సేవ్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. హ్యాట్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. హ్యాట్ సింబల్. ఇది డీటెయిల్స్ అనమాట, ఎవరు పోస్ట్ చేస్తారు ఏంటనేది. ఓకే, లీవ్ ఇట్, క్లోజ్ చేసేయండి. తర్వాత మీరు ఏమైనా ఎంట్రీ పోస్ట్ చేశారనుకోండి, ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఏమన్నా చేంజెస్ చేయాలి. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని మనము కంప్లీట్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. ఏ డాక్యుమెంట్ని డిలీట్ చేయలేము. యాజ్ పర్ SAP టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ని డిలీట్ చేయడానికి అలౌ చేయదు. నాట్ ఓన్లీ SAP, ఎనీ సాఫ్ట్వేర్ అలౌ చేయదు. బట్ కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అంతే, అన్ని చేంజ్ అవ్వవు. ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేసుకుంటాం. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఒక పెన్సిల్ సింబల్ అని చూడండి, పైన ప్లస్ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. చూసారా? వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. ఓన్లీ ఈ 3 మాత్రమే చేంజెస్ చేస్తారు, మిగతావేవి చేంజెస్ చేయరు. ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా సేమ్ ప్రాసెస్. GL అకౌంట్ చేంజ్ అవ్వదు, కంపెనీ కోడ్ చేంజ్ అవ్వదు, అమౌంట్ చేంజ్ అవ్వదు, డాక్యుమెంట్ నెంబర్ చేంజ్ అవ్వదు, యాజ్ వెల్ యాజ్ రిమైనింగ్ ఎక్సెప్ట్ వ్యాలిడేట్, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ తప్ప ఏది కూడా చేంజ్ అవ్వదు. మరి మీరు ఏమైనా రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఎలా చేస్తారు? ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తారు. రివర్స్ చేస్తే ఏంటి? క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రివర్స్ చేసామంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఓన్లీ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. రిమైనింగ్ ఫీల్డ్స్ చేంజెస్ చేయడానికి యాక్సెస్ ఉండదు. క్లియర్ కదా? అది క్లియరా? సో ఇట్లా మనం ఒక ట్రాన్సాక్షన్ ని సింగిల్ స్క్రీన్ లో చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. ఏది చేసినా ఒకటేనండి, ఎలా చేసినా ఒకటే. సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్. There is no differences between single screen and double screen. Both are same. Nothing is difference. Changes ఏం లేవు. అది వేరే ఇది వేరే అనుకోకండి. నెక్స్ట్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute.
చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. సో కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. కాన్సెప్ట్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. చూడండి, ఈసీసీ వెర్షన్, S/4HANA వెర్షన్. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేంజెస్ ఏమీ లేవండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ అనేవి ఏమీ కూడా లేవు, గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజెస్ ఏం లేదు. ఈ క్లాస్ మీరు ఈసీసీలో చేసినా S/4HANAలో చేసినా బోత్ ఆర్ 99% సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకే. జిఎల్ పోస్టింగ్, ఒక డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయొచ్చు అనే దాన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్, అది మొత్తం సెలెక్ట్ చేయండి. ఫస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, చూడండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఈచ్ డాక్యుమెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. తర్వాత డౌన్కి వెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు షీట్ ఇచ్చాను చదవండి అని చెప్పానంటే మాత్రం మ్యాండేటరీగా అవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్సే పక్కా. మొన్న మేడం గారు ఒక ఆవిడకి 26 lakhs రూపీస్ జాబ్ వచ్చింది. ఎలా వచ్చింది? మనం ఇచ్చిన ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్లోంచే 99%, మీరు ఆ వీడియో చూసారో లేదో, మేడం చెప్పారు 99% ఇక్కడ నుంటే వస్తాయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా. ఇది ఆల్మోస్ట్ 7 years నుంచి అప్డేట్ చేస్తున్నాము, చేంజెస్ అన్ని యాడ్ చేస్తున్నాం. అప్పటి నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో చూడండి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఐఏఎస్ అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఆల్సో కాల్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్ అంటారు. లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక ట్రాన్సాక్షన్. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతాయి, బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాబట్టి బట్టి కొట్టండి. మీ ఇష్టం, మీరు బట్టి కొడతారా, మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకుంటారనేది మీ ఇష్టం. ఓకే. సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. మ్యూట్లో ఉండాలండి ఎవరైనా, మ్యూట్లో ఉండండి సార్ ప్లీజ్. 3 కరెన్సీస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్గా రిఫ్లెక్ట్ అవుతుంది: లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. దీన్ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏమేమి ఉన్నాయి? ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సెలెక్ట్ చేయాలి, రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి. తర్వాత ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ. 2 టైప్స్ ఆఫ్లో మనం వ్యూ చేయొచ్చు ఒక డాక్యుమెంట్ని. ఎంట్రీ వ్యూ అంటే సిమ్యులేట్ చేస్తాం, అదొకటి. లేదా డాక్యుమెంట్లోకి వెళ్ళి మనం డిస్ప్లే డాక్యుమెంట్లోకి వెళ్తే మనకి కనిపిస్తుంది కదా. 2 టైప్ ఆఫ్ ది వ్యూస్లో ఒక డాక్యుమెంట్ని మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి మేడం. చూడండి, సో జిఎల్ పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ మనం ఆల్రెడీ చేసేసాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. నెక్స్ట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ సెలెక్ట్ చేయండి మేడం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై పోస్ట్ విత్ రిఫరెన్స్? వాట్ ఈజ్ మీన్ బై
1 minute. ఐఎమ్ సారీ. చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ మనం సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాము, డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. కొంతమంది డబల్ స్క్రీన్ వేరు, సింగిల్ స్క్రీన్ వేరు అనుకుంటారండి. నథింగ్ ఈజ్ డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్. సింగిల్ స్క్రీన్ లో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఒకే స్క్రీన్ లో అవైలబుల్ ఉంటుంది. డబల్ స్క్రీన్ లో ఆల్ టైప్ ఆఫ్ ది డేటా డబల్ స్క్రీన్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, డివైడ్ అవుతుంది అంతే, బట్ మీరు ఎలా చేసినా ఒకటే. ఓకేనా? తర్వాత చూడండి. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ టీ కోడ్ ఏంటి? FBR2. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ నేను రిపీట్ చేస్తూ చెప్తాను. ఎందువల్ల అంటే మీ అందరికీ క్లారిటీగా అర్థం అవ్వాలని, ఏమీ తెలియని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, అది మన ఇంటెన్షన్. సో అది కొంచెం మీరు అంటే 2 times చెప్తున్నాను కదా అని చెప్పేసి మీరు అట్లా అనుకోకండి. ఎందుకంటే పేషెన్సీ ఉండాలి. ఎస్ఐపిలో మెయిన్ సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే, చూడండి. సో బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. FBR2 ట్రాన్సాక్షన్ కోడ్. లేదంటే డైరెక్ట్గా కూడా పోస్ట్ చేయొచ్చు. వెళ్ళండి ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇది లాగౌట్ అయిపోతుంది కదా. మీరు మెయిల్ చేశారా వాళ్ళకి, సపోర్టింగ్ టీం వాళ్ళకి? సార్ ఈరోజు కాల్ చేశాను సార్. వాళ్ళు అది మీ నెట్వర్క్ ఇష్యూ అంటా అన్నారు సార్. వేరే నెట్ కనెక్ట్ చేసినా కూడా సేమ్ అలానే ఉంది. ఓకే, సరే. సో FB50కి వెళ్ళండి. మనం టీ కోడ్ ఉంది, టీ కోడే కాదు డైరెక్ట్గా కూడా పోస్ట్ చేసి FB50కి వెళ్ళండి. సో ఇక్కడ పని చేయండి. గో టు పొజిషన్, టాప్లో గో టు చూసారా? గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మీరు కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు? న్యూ సెషన్ తీసుకుని FB03కి వెళ్ళండి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, టోటల్గా మీరు 8 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. అంటే మీరు పోస్ట్ చేసిన ఈ 8 డాక్యుమెంట్లోంచి సేమ్ అదే విధంగా వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తారు. వాట్ ఈజ్ మీన్ బై పోస్ట్ విత్ రిఫరెన్స్? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ we will post the one more document. Based on the preview document we will post the one more document. This is called post with reference. వెళ్ళండి. సో ఇక్కడ ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 6ని బేస్గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాను. ఆ సెషన్కి వెళ్ళండి. మనం గోటులోకి వెళ్ళాము, పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 6 ఆల్రెడీ పోస్ట్ చేసాం. సేమ్ డాక్యుమెంట్ నెంబర్ 6 ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్. మీరు పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డెబిట్ GL, క్రెడిట్ GL, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఎనీ ఇన్పుట్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది వన్ మోర్ డాక్యుమెంట్. ఆల్రెడీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ బేస్గా చేసుకుని ఇంకో డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సేవ్. చూసారా, అయిపోయిందా? సేవ్ చేయండి. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేద్దాం. గో టులోకి వెళ్ళాలి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఏ నెంబర్ తీసుకుంటాను? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్స్ 5. ఎంటర్. ఎంటర్. చూసారా, పర్చేజ్ అకౌంట్ డేటా టు
క్యాష్, బ్యాంక్, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ అంటే ప్రీవియస్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాము. దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్. బేస్డ్ ఆన్ ది ప్రివ్యూ డాక్యుమెంట్ we will post the one more document. కంటిన్యూ చేయండి. సో మనం డైరెక్ట్ గా చేసాం. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. స్పెసిఫిక్ టీ కోడ్ ఏముంది ఇక్కడ? పోస్ట్ విత్ రిఫరెన్స్ FBR2, ట్రాన్సాక్షన్ కోడ్ FBR2, కమాండింగ్ ఫీల్డ్ లో /n FBR2. యూ కెన్ యూజ్ స్పెసిఫిక్ టీ కోడ్ ఆల్సో. చూసారా, ఇక్కడ కనిపిస్తుంది 10 ఉంది. డాక్యుమెంట్ నెంబర్ 10 అంటే 10 ఎలా ఉందో మీరు పోస్ట్ చేశారు, సేమ్ ఎంట్రీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. 10 అనే డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు, అగైన్ వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నారు. డూప్లికేట్ ఎంట్రీ అవుదా సార్ అది? ఏంటండి? డూప్లికేట్ ఎంట్రీ అవుదా సార్ అది? అవ్వదండి, అవ్వదు. డూప్లికేట్ ఎంట్రీ అసలు అవ్వదండి, హైలీ ఇంపాసిబుల్. ఓకే. మీకు అవసరమైతేనే కదా చేసేది. మీరు డూప్లికేట్ ఎంట్రీ అనేది అవ్వదండి, హైలీ ఇంపాసిబుల్. డూప్లికేట్ ఎంట్రీ అయితే సిస్టమ్ తీసుకోదు. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఎలా కాదు, మీరు రెంట్ పే చేశారు లాస్ట్ మంత్. ఎంత పే చేశారు? 10,000 చేశారు. ఈ మంత్ మళ్ళీ పే చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? సేమ్ ఎంట్రీ తీసుకుని పోస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? డూప్లికేట్ ఎంట్రీ. ఓకే సార్. అంతే కదా. అర్థమైంది సార్. ఎంటర్ చేయండి. చూసారా, డేట్ ఏమొస్తుంది? డేట్ మార్చుకోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ 13 ఉంది కదా, 14 మార్చుకోండి, నో ఇష్యూ. అప్పుడు ఏమవుతుంది? డూప్లికేట్ ఎంట్రీ అవ్వదు. లేదు అదే రోజు చేస్తే మీకు 4-5 బ్రాంచెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ రెంట్ పే చేశారు అట్లా. ఓకే. సేవ్ చేయండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ బోత్ చేస్తారా? అది చూసారా అట్లా. లేదంటే ఇంకోటి, డు నాట్ ప్రాసెస్ అమౌంట్ మార్చుకోవాలి. లాస్ట్ మంత్ ఆల్రెడీ మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు. లాస్ట్ మంత్ ఎంత రెంట్ పే చేశారు? రెంట్ ఎంత? ఎగ్జాంపుల్ సరే, ఒక డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారు కదా, 11 ఇచ్చారు. 11 కాదు, పని చేయండి, 6 ఇవ్వండి. 6. ఓకే. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ఇచ్చారు అంటే ఏంటి? అమౌంట్ ని ప్రాసెస్ చేయట్లేదు, మార్చుకుంటారు ఈ ఎంట్రీలో. బట్ మనకి పోస్ట్ విత్ రెఫరెన్స్ ద్వారా మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ఆల్రెడీ మీరు పోస్ట్ చేశారు కదా, ఆ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం మనం. సో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే. మీతో ఉండండి శ్రీనివాస్ గారు. ఎంటర్ చేయండి. చూసారా, అమౌంట్ తీసుకోండి, పిక్ అవ్వలేదు. ఎందువల్ల? మనం డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనేది ఇచ్చామన్నమాట. అమౌంట్ ఎగ్జాంపుల్ 15,000. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, రిమైనింగ్ అని పిక్ అని. ఎంటర్. చూసారా, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్. సేవ్. సో ఇట్లా పోస్ట్ విత్ రెఫరెన్స్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. మీకు అడ్వాంటేజ్ ఏంటి అలా చేయడం వల్ల? మీరు ఆల్రెడీ ఇన్పుట్స్ ఇచ్చేసారు, ఇంతకుముందు మనం పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, అలాగే మీరు డెబిట్ సైడ్ GL, క్రెడిట్ సైడ్ GL, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, సిగ్మెంట్, టెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసారు. సెకండ్ టైం ఇవ్వకుండా మీ టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే. సో దీన్ని ఏమంటారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే గోటులోకి వెళ్ళి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రతి డాక్యుమెంట్కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది కదా. సో జనరేట్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ 6ని బేస్గా చేసుకుని వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? వన్ మోర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది డాక్యుమెంట్కి. అంటే మీనింగ్ ఏంటి? డూప్లికేట్ ఎంట్రీ అనేది ఫామ్ అవ్వదు, హైలీ ఇంపాసిబుల్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ షీట్లో ఏముంది? సో మనం ఏం చేసాము? పోస్ట్ విత్ రిఫరెన్స్ చేసాం. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ. నెక్స్ట్ ఏంటి? ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఎట్ ఏ టైం మల్టిపుల్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు.
ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి. FB50 వెళ్ళండి. ఇక్కడ ఒక పని చేద్దాము. FB50 కాదు, F-02కి వెళ్ళండి. డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ డేట్ పైన ఫాస్ట్ డేటా ఎంట్రీ చూడండి. ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన చూడండి. అది ఇవ్వండి. సో 40 అంటే ఏంటి? డెబిట్ కదా. పీకే అంటే ఏంటి? పోస్టింగ్ కి 40 ఇవ్వండి. జిఎల్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మ్యాండేటరీగా ఇవ్వాలి, మర్చిపోవద్దండి. మేడం ఇచ్చారు, గుర్తుపెట్టున్నారు, అలా మర్చిపోకండి. మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. 10,000. 50 అంటే క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ఇక్కడ పిక్ అవ్వట్లేదు. $10,000. నెక్స్ట్ అగైన్ 40. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ 40. శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వన్ మోర్ ఎంట్రీ. శాలరీ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇంకొక ఎంట్రీ ఏంటి? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 20,000. 50 క్రెడిట్. నేను 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. వన్ మోర్ ఎంట్రీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఏమండి 40 ఏం తీసుకున్నాను? ఇంకేదైనా ఎంట్రీ పోస్ట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. 40 అని డెబిట్, డ్రాప్ డౌన్ చేయండి. పర్చేజ్ అకౌంట్ 45,000. 50 క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. చూసారా? 3 ఎంట్రీస్ అనమాట. ఎట్ ఎ టైం పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఉందా చూడండి. టెక్స్ట్ ఏమైనా ఉందా తర్వాత ఫీల్డ్? టెక్స్ట్ అయినా కాస్త ఉంచండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. 1, 2, 3 అలా ఇవ్వండి. అన్ని టైం పడుతుంది. 1, 2, 3 అట్లా ఇవ్వండి. అది ట్యాక్స్ సార్. ట్యాక్స్ అని వచ్చిందా? కనిపించలేదు. ఓకే, సరే ఒక పని చేయండి. ఇక్కడ కనిపించదు చూడండి. చూడండి, మనం మల్టీ ఎట్ ఏ టైం 3 ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. 3 ఎంట్రీస్ని మనం ఎట్ ఏ టైం పోస్ట్ చేస్తున్నాం. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. టాప్లో డాక్యుమెంట్ చూడండి, సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000 10,000. శాలరీ అకౌంట్ డేటా టు HDFC బ్యాంక్ 20,000 20,000. పర్చేజ్ అకౌంట్ డేటా టు ICICI బ్యాంక్ అకౌంట్ 45,000 45,000. ఎట్ ఏ టైం టోటల్ ఎన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ? 6 లైన్ ఐటమ్స్. 1, 2, 3, 4, 5 చూడండి. లేదంటే లాస్ట్లో ఎండింగ్ వెళ్ళిపోండి. 6 కనిపిస్తుందా? 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్లూ లైన్లో ఉన్నాయి, బ్లూ కలర్లో ఉంది. చూసారా? బ్లూలో ఉంది అంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల? ఏదో పర్టికులర్ ఫీల్డ్ అనేది మిస్ చేసాం మనం. అంటే ఇన్పుట్స్ ఇవ్వలేదు, ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వలేదు. సేవ్ చేయండి, సేవ్ అవ్వదు. సేవ్. చూసారా? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్స్ అంటుంది. లైన్ ఐటమ్స్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అన్నాడు. సో అంటే ఏంటి? బ్లూ లైన్లో ఉంది, బ్లాక్లో చేంజ్ అవ్వాలి. లైన్ ఐటమ్ అంటే ఏంటి? మనం ఏదో పర్టికులర్ ఫీల్డ్ ఇవ్వలేదు. రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ దగ్గర చూడండి, ఒక టిక్ మార్క్ ఉంది చూసారా? కొంచెం కాస్త నెక్స్ట్ పై బాక్స్లో ఉంచండి. చూసారా? టిక్ మార్క్ ఉంది చూసారా? అలా ఉంటే ఏంటి? మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. అది ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అది మ్యాండేటరీ ఫీల్డ్. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే ఏంటి? ఆ ఫీల్డ్ మర్చిపోయాం మనం. రెంట్ అని ఇవ్వండి. రెంట్ పెయిడ్, రెంట్. బ్యాక్ వెళ్ళండి. ఎంటరా సార్? జస్ట్ బ్యాక్ అంటే ఎల్లో సింబల్, గ్రీన్ సారీ. చూసారా? బ్లాక్లో చేంజ్ అయిన రెంట్ అకౌంట్ అనే లైన్ ఐటమ్. SBI బ్యాంక్ అకౌంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అని ఇవ్వండి. SBI బ్యాంక్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. చూసారా? బ్లూ లైన్లో ఉన్నది బ్లాక్గా చేంజ్ అవుతుంది. బ్లూ లైన్ ఎప్పుడు వస్తుంది? లైన్ ఐటమ్లో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్, లైన్ ఐటమ్,
లైన్ ఐటమ్ అంటే ఏంటి? ఇవన్నీ లైన్ ఐటమ్. టోటల్గా 6 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఇవ్వలేదంట. శాలరీ పైన కూడా డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, 1 2 3 ఏదైనా ఇచ్చేయండి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. అగైన్ గో బ్యాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. బ్యాక్ బ్యాక్. చూసారా? లైన్ ఐట్ కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అని ఉంటే కనుక ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదని అర్థం, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అంటే ఎర్రస్ ఏం లేవు, బట్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తాడు? టికెట్ రీడ్ చేస్తాడు, ఎవడో కొత్తగా జాయిన్ అవుతాడు, తెలియదు దానికి ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలో, ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు. టికెట్ రైజ్ చేశారనుకోండి, ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. ఒక ఎర్రర్ ఫామ్ అయిందంటే ఎండ్ యూజర్ కరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చారా, ఇవ్వలేదా. సో at the time of accounting entry posting we need to enter the proper inputs. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదనుకోండి, డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు, ఎర్రర్ రావచ్చు, లేదంటే కరెక్ట్ ది మార్పుల్ లైన్ ఐటమ్ అని కూడా కనిపించవచ్చు. అప్పుడు చెక్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేయండి. సేవ్. చూసారా? డాక్యుమెంట్ 13 వాజ్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. డిస్ప్లే, ఐఎమ్ సో సారీ, డిస్ప్లే. చూసారా? అది డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. 3 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. 1 minute లైన్లో ఉండండి ప్లీజ్. ఓకేనా? సో ఇట్లా ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ని అట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ FB50కి వెళ్ళండి. నెక్స్ట్ ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ని ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ని ఎట్ ఏ టైం పోస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్లో ఏముంది? షీట్లో డిస్ప్లే డాక్యుమెంట్. తెలుసు మీకు FB03 ఐడియా ఉంది, చెప్పాను కదా. FB03లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. మీరు పోస్ట్ చేశారు, 1 lakh డాక్యుమెంట్ పోస్ట్ చేశారు కంపెనీ కోడ్ లెవెల్లో, అవన్నీ కూడా FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. It is an authorization from the management. If one person or end user park the document, superior will approve the document. Superiors will approve the document. చూడండి, పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ డైరెక్ట్గా డాక్యుమెంట్ పోస్ట్ చేయలేడండి. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? అవుట్లుక్లో ఒక మెయిల్ వస్తుంది మీకు. ఆ మెయిల్లో ఏముంటుంది? ఆ మెయిల్లో కంప్లీట్గా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఆ డాక్యుమెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. డెబిట్ సైడ్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియాస్ ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్స్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్స్ ఏమేమి ఎంటర్ చేయాలో ఆ షీట్ ఉంటుంది. ఆ షీట్ని బేస్గా చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAPలోకి మ్యాప్ చేస్తారు. అంటే ఏంటి? ఒక GL ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏమేమి ఇస్తామో అవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ని ఎండ్ యూజర్ అనే వాళ్ళు పార్క్ చేస్తారు. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ని పార్క్ చేస్తారు.
పార్క్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది superiors కి నోటిఫికేషన్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్ లో అబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని superiors కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. అది యాక్చువల్ ప్రాసెస్. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. ఇఫ్ వన్ పర్సన్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్, సుపీరియర్ విల్ అప్రూవ్ ది డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. పార్క్ డాక్యుమెంట్ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదండి. పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. పార్క్ డాక్యుమెంట్ ఇట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్. ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందువల్ల? పార్క్ చేశారంతే. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అంటే ఎవరు? ఎస్ఏపిలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపు. ఏ రిస్క్ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా వర్క్ చేసుకోవడమే. మంత్లీ 50,000 ఇస్తారు. 1 lakh తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళి. ఓకే, సో పార్క్ డాక్యుమెంట్ విల్ నాట్ రిఫ్లెక్టెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ఒకరు ఏం చేస్తారు? 1 person ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఎంట్రీ, ఒక డాక్యుమెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో ఎంటర్ చేస్తాడు. ఆ ఇన్వాయిస్ అనేది సుపీరియర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఆ అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. బ్యాక్ ఎండ్లో అబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు. 1 lakh rupees వాల్యూ ఉన్న డాక్యుమెంట్ ఒకరికి వెళ్తుంది, ఒక సుపీరియర్కి వెళ్తుంది. ఆయనకన్నా సుపీరియర్ ఉంటారు, ఆయనకి 10 lakhs rupees డాక్యుమెంట్ వెళ్తుంది. ఇంకా మేనేజర్ ఉంటారు, ఆయనకి 20 lakhs rupees డాక్యుమెంట్ వెళ్తుంది. డాక్యుమెంట్ వాల్యూని బట్టి కూడా చేంజ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ an authorization from the management. If one person end user park the documents, superior will approve the document. సో డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి? ఒక డాక్యుమెంట్ ని ఎలా పార్క్ చేయాలి? మనం డైరెక్ట్ గా పార్క్ చేయొచ్చు, విత్ స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా పార్క్ చేయొచ్చు. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ కోడ్ F-65 వెళ్ళండి. F-65 అక్కడ నోట్ చేసుకోండి. పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్, పార్క్ డాక్యుమెంట్ తర్వాత F-65 నోట్ చేసుకోండి. we have specific టీ కోడ్ లేకుండా కూడా చేయొచ్చు. F-65 ఇది ద పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇది లాగౌట్ అయిపోతుంది తొందరగా, ఉన్నట్లేదు ఎక్కువ టైం అసలు. చూద్దాం. నా వాయిస్ మీకు క్లియర్ ఉంది కదా? నాకు హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్ ఉంది, 102 ఉంది ఆల్మోస్ట్. క్లియర్ కదా? వినిపిస్తుందా? క్లియర్ సార్, వినిపిస్తుంది. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. ఇవ్వండి F-65. లేదంటే స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేద్దాం ఫస్ట్. FB50కి వెళ్ళండి. FB50లో కూడా చేయొచ్చు మనం డైరెక్ట్గా. FB50 ఫస్ట్, FB50 ద్వారా చేద్దాం. /n FB50. /n అంటే ఏంటి? హోమ్ స్క్రీన్ అర్థం. డాక్యుమెంట్ ఏంటి ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. మీరు అప్పుడే ఎంట్రీ చేస్తారు, ఇన్పుట్స్ ఇవ్వాలండి అన్ని. డ్రాప్ డౌన్ చేసి డెబిట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అంటే డెబిట్ కదా. అమౌంట్ 10,000. నెక్స్ట్ ఇవ్వండి. కంప్లీట్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. మీరు ఆల్రెడీ ఇచ్చేసారు కదా, మళ్ళీ ఎంటర్ చేయండి. క్రెడిట్ సార్. చేశారా? డెబిట్ మాత్రమే ఇచ్చారు సార్, క్రెడిట్ క్రెడిట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, వస్తుంది. క్రెడిట్ కూడా వస్తుంది. రెంట్ అకౌంట్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేసేసారు, అందువల్ల ఇవ్వండి. తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. తీసుకోవట్లేదా? ఇవ్వండి, బ్యాక్ వెళ్ళిపోండి. /n FB50 పేజ్ రీఫ్రెష్ చేద్దాం. /n FB50 క్లోజ్ చేయండి. /n FB50.
అమౌంట్ ఇవ్వండి 10,000 టెక్స్ట్ ఇవ్వండి. ఓకే, పైన చూడండి సిమ్యులేట్ తర్వాత పార్క్ డాక్యుమెంట్ చూసారా, పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 14 SR11 వాజ్ పార్క్డ్. లాస్ట్ లో కనిపిస్తుందా మెసేజ్ లేదా? డాక్యుమెంట్ 14 వాజ్ పార్క్డ్. డాక్యుమెంట్ అనేది పార్క్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అయితే మీనింగ్ ఏంటి? ద డాక్యుమెంట్ వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. ద పర్టికులర్ డాక్యుమెంట్ వాల్యూ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. బుక్స్ ఆఫ్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది? పార్క్ అయింది అంటే ఏంటి? పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అయితేనే ఆ డాక్యుమెంట్ వాల్యూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా పోస్ట్ అవ్వలేదు, పార్క్ అయింది. పార్క్ అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ పార్క్ చేశాం, తర్వాత ఈ 14 నెంబర్ అనేది సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో సుపీరియర్ చెక్ చేసి ఆ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే పార్క్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. క్లియరా? ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అని అర్థం. పార్క్ డాక్యుమెంట్. వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి సేమ్ అలాగే. చేశారా? పార్క్ డాక్యుమెంట్ 15. డాక్యుమెంట్ 15 వాజ్ పార్క్డ్. డాక్యుమెంట్ అనేది పార్క్ అయింది. సో ఇదొక వే. వన్ మోర్ వే కూడా ఉంది. F-65 ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-65. వెళ్ళండి, F-65 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. తర్వాత చూడండి ఎస్ఏ డాక్యుమెంట్, పీరియడ్, కంపెనీ కోడ్, కరెన్సీ ఇవన్నీ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 40 అంటే ఏంటి? డెబిట్. ఏదైనా డెబిట్ చేయండి, రెంట్ అకౌంట్, అటు బ్యాంక్ అకౌంట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఫిఫ్టీ అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చండి. ఓకే, ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్. చూసారా ఇక్కడ పోస్ట్ ఆప్షన్ లేదండి, ఓన్లీ పార్క్ డాక్యుమెంట్ మాత్రమే ఉంది. ఎందువల్ల? F-65 కోడ్ బిలాంగ్స్ టు పార్క్ డాక్యుమెంట్. పోస్ట్ ఆప్షన్ లేదు, ఓన్లీ పార్క్ మాత్రమే ఉంది. క్లిక్ చేయండి. చూసారా 16 వాజ్ పోస్టెడ్. డాక్యుమెంట్ నంబర్ 16 వాజ్ పోస్టెడ్. ఓకే, వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. వన్ మోర్ డాక్యుమెంట్ సేమ్ ప్రాసెస్. సో టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము, పార్క్ చేసాము? 4 డాక్యుమెంట్స్. ఓకేనా? టోటల్గా 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. మరి FB03లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అని కనిపిస్తాయి. మరి పార్క్ డాక్యుమెంట్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? FBV0 వెళ్ళండి. FBV0 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్.
చూసారా 4 డాక్యుమెంట్స్ ని మనం పార్క్ చేసాము. FB03లో ఏముంటాయి? పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. న్యూ సెషన్ తీసుకోండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చూసారా FB03లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. 13 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. 13 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేసాం. మరి పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? FBV0 ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి. ఆ సెషన్కి వెళ్ళండి. FBV0 చూసారా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పార్క్ చేసిన డాక్యుమెంట్స్. ఓకేనా? మరి పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేస్తారు? సుపీరియర్ ఇంకోటి పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏం చెప్పచ్చు? ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. ఓకేనా? అకౌంటెంట్ ఏం చేస్తాడు? కొంతమంది దీన్ని ఏమంటారంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారండి. పార్క్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్. సో అకౌంటెంట్ ఏం చేస్తారు? అకౌంటెంట్ ఆర్ ఎండ్ యూజర్ పార్క్ ది డాక్యుమెంట్. మేనేజర్ విల్ గివ్ ది అప్రూవల్ ఫర్ ది పోస్టింగ్ అని కూడా చెప్పచ్చు. Accountant or end user park the document. Accountant or end user park the document. Manager will give the approval for the posting. అలా కూడా చెప్పచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ FB65లో పోస్ట్ చేసాం. అసలు డాక్యుమెంట్ ని పార్క్ చేసాం. FBV0లో మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. మరి ఈ పార్క్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి? How to post the park document, how to delete the park document. ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ అవ్వలేదు కాబట్టి మీరు వద్దనుకుంటే డెలీట్ చేసేయచ్చు. How to post the park document, how to delete the park document. టీ కోడ్ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. FBV0లో మన డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవచ్చు. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకోవచ్చు. FBV0 పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే. అలాగే పార్క్ డాక్యుమెంట్ ని డిలీట్ చేయాలన్నా, పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలన్నా సేమ్ టీ కోడ్. FBV0 పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ FBV0, పార్క్ డాక్యుమెంట్ డిలీట్ FBV0, పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ FBV0. అన్నిటికీ ఒకటే టీ కోడ్. మనం ఆల్రెడీ FBV0లో ఉన్నాం. వెళ్ళండి FBV0కి వెళ్ళండి. మళ్ళీ లాగౌట్ అయిందా? నేను మాట్లాడతాను రేపు మార్నింగ్ వీళ్ళతోటి, సపోర్టింగ్ వాళ్ళతో. కంపెనీ కూడా ఇవ్వండి, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్, కంపెనీ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్. సో 4 పార్క్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 14 డబుల్ క్లిక్ చేయండి. ఇది మీరు పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్. మీరు మూవ్ చేయకండి. ఇది మీరు పార్క్ చేసినటువంటి డాక్యుమెంట్. పోస్ట్ ఎలా చేస్తాం? పైన సేవ్ సింబల్, సేవ్ బటన్ అని పైన క్లిక్ చేయండి. సేవ్ అండ్ సేవ్. చూసారా పోస్ట్ అయిపోయిందా? డాక్యుమెంట్ 14 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. చూసారా ఇంకా 3నే ఉన్నాయి. ఒకటి పోస్ట్ చేసేసాం. ఓకే 15 కూడా పోస్ట్ చేద్దాం. దానిపైన డబుల్ క్లిక్ చేస్తాము, సేవ్ బటన్ క్లిక్ చేస్తాం. లేదంటే డాక్యుమెంట్ లోకి వెళ్ళి పోస్ట్ కూడా చేయొచ్చు. టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూసారా పోస్ట్ చేయండి. చూసారా డాక్యుమెంట్ 15 వాజ్ పోస్టెడ్. కంటిన్యూ. చూసారా ఓన్లీ 2నే ఉన్నాయి పెండింగ్. ఓన్లీ 2నే ఉన్నాయి. 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేసాం. 2 డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. సో మనం ఏటీ కోడ్లో ఉన్నాము, FBV0 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. FBV0. సో డాక్యుమెంట్ మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FBV0లో ఉన్నాయి. పోస్ట్ చేయాలన్నా FBV0, డిలీట్ చేయాలి పార్క్ డాక్యుమెంట్ డిలీట్ FBV0. సేమ్ టీ కోడ్. డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. టాప్లో లిస్ట్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డిలీట్. చూసారా డిలీట్ క్లిక్ చేయండి.
ఎస్ అనండి. చూసారా? బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, ఒకటే ఉంటుంది కదా, చూసారా ఒకటే ఉంది. ఇది కూడా డెలీట్ చేద్దాం, బ్యాక్ వెళ్ళండి, సారీ దానిపైన డబుల్ క్లిక్ చేసి డెలీట్ చేయాలి. పేజ్ రిఫ్రెష్ అయితే మనకు కనిపిస్తుంది డెలీట్ అండ్ డాక్యుమెంట్ డెలీట్ ఎస్ అనండి. బ్యాక్ వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఏం లేవు, నో ఐటమ్స్. సో ఇలా మనం డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? అప్రూవల్ పర్పస్ అని అర్థం. పార్క్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్. ఎండ్ యూజర్ హీ విల్ పార్క్ ది డాక్యుమెంట్, లేటర్ superior will get the notification వస్తుంది superior కి. ఆయన చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా ఎంట్రీ అనేది చెక్ చేసి ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఇదన్నమాట. క్లియరా? పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాం, డాక్యుమెంట్ని పార్క్ చేసాము, అలాగే పార్క్ డాక్యుమెంట్ని పోస్ట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ పార్క్ డాక్యుమెంట్ని డిలీట్ కూడా చేసాం. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, తర్వాత డిలీట్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు. బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఒక్కసారి రిఫ్లెక్ట్ అయిందంటే ఆ డాక్యుమెంట్ని మనం డిలీట్ చేయలేము. హైలీ అసలు ఛానల్ SAP సర్వర్లో దానికి యాక్సెస్ ఉండదు. ఓకేనా? ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్ అనేది కంప్లీటెడ్. తర్వాత డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV0లో చూసాం కదా, దీన్ని FBL3Nలో కూడా చెక్ చేయొచ్చు. ఇలాంటి FBL3N అంటే ఏంటి? GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఈ టీ కోడ్స్ అన్ని ఇంపార్టెంట్ అండి, మీరు బట్టి కొడతారో ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. మీ నెంబర్స్ అన్ని నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, నేను ఎవరో ఒకరికి ఫోన్ చేస్తాను, అడుగుతాను, చెప్పాలి. లాస్ట్లో చూడండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. పార్క్డ్ ఐటమ్స్ చూసారా? పార్క్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఏం కనిపించవు, ఎందుకంటే ఏం లేవు కాబట్టి. FBL3Nలో కూడా మనం పార్క్డ్ ఐటమ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో కూడా మనం పార్క్ డాక్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. పార్క్ డాక్యుమెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. నెక్స్ట్ ఏముంది? పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ అంటే మీకు అర్థమైంది. ఇట్ ఈస్ ఫర్ అప్రూవల్ పర్పస్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? కొన్ని డాక్యుమెంట్స్ పైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేద్దామని చెప్పేసి పర్టికులర్ డేటా అంతా గ్యాదర్ చేశారు, బట్ అందులో ఇన్ఫర్మేషన్ లేదు. డాక్యుమెంట్లో ఏం చేస్తారు? దాన్ని హోల్డ్ చేస్తారు. దీన్ని కూడా ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్ అని చెప్పచ్చు. హోల్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. టెంపరరీ డాక్యుమెంట్ అంటారు, ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. What is mean by whole document? It is nothing but incompleted information or temporary document. We need to gather the information from the client అని చెప్పచ్చు. దీని whole document అంటారు. Whatever document does not have proper information on the transaction, then we can hold the document. ఆ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తారు, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తారు. సో స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేయొచ్చు, వితౌట్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే వితౌట్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఒక టీ కోడ్ ద్వారా ఫస్ట్ వెళ్ళండి, FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్, డెబిట్ సైడ్ ఇన్పుట్స్ అండ్ క్రెడిట్ సైడ్ ఇన్పుట్స్ యాజ్ వెల్ యాజ్ డెబిట్ GL క్రెడిట్ GL ఎంటర్ చేయండి. ఎనీ GL తీసుకోండి, మీ ఇష్టం. రెంట్ అకౌంట్, డేటా టు బ్యాంక్ అకౌంట్, ఏదో ఒకటి మీ ఇష్టం.
ఇచ్చారా? పైన చూడు, హోల్డ్ అని చూడు, హోల్డ్. చూసారా? టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ 1 ఇవ్వండి. హోల్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఉందంట, ఇంకొక నెంబర్ ఇవ్వండి. మీరు చేశారా ఏమన్నా హోల్డ్ డాక్యుమెంట్స్ ఏమన్నా? 6 ఇవ్వండి. హోల్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. చూసారా? డాక్యుమెంట్ 6 వాస్ హోల్డ్. సో చూడు, పార్క్ డాక్యుమెంట్ ఏమైంది? పార్క్ డాక్యుమెంట్ నెంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది అవర్ డేటాబేస్. పార్క్ డాక్యుమెంట్కి మనం నెంబర్ ఇవ్వలేదండి, ఆటోమేటిక్గా అవర్ డేటాబేస్ నుండి పిక్ అయింది. బట్ హోల్ డాక్యుమెంట్కి ఏంటంటే మనం మాన్యువల్గా ఏదైనా నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? ఎస్ఐపిలో అలా డిఫైన్ చేశారు అంతే. హోల్ డాక్యుమెంట్ నెంబర్ అనేది వీ వాంట్ టు ఎంటర్ మాన్యువల్లీ. హోల్ డాక్యుమెంట్ నెంబర్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. బట్ పార్క్ డాక్యుమెంట్ నెంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది అవర్ ఎస్ఏపి డేటాబేస్. మన ఎస్ఏపి డేటాబేస్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? 1 మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 7 ఇవ్వండి. 6 ఆల్రెడీ ఇచ్చారు కదా, 7 ఇవ్వండి. డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్. చూసారా? డాక్యుమెంట్ 7 వాస్ హోల్డ్. సో మనం ఏం చేసాము, టోటల్గా 2 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేసాం వితౌట్ టీ కోడ్. సో స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏమో చూడండి, హోల్డ్ డాక్యుమెంట్ FB11. FB11 అయినా FB11 హోల్డ్ డాక్యుమెంట్ వెళ్ళండి. FB11. సార్ మనం ఏంటి, సారీ FB11 కాదు, హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి కదా మనం. డెలీట్ అండి ఇది. హోల్డ్ డాక్యుమెంట్ ఏటీ కోడ్లో పోస్ట్ చేసి చూడండి, అక్కడ చెక్ చేయండి. హోల్డ్ డాక్యుమెంట్ పైన ఉంటే చూడండి. హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్ FB11 కాదు కాదు. ఓకే, వెయిట్. పార్ట్ డాక్యుమెంట్ ఇచ్చేసాము. డెలీట్ హోల్డ్ డాక్యుమెంట్ పోస్ట్ డిస్ప్లే. హోల్డ్ డాక్యుమెంట్, సారీ దీనికి డైరెక్ట్గా నేను స్పెషల్ టీ కోడ్ ఉండదు హోల్డ్ డాక్యుమెంట్కి. 1 మినిట్. టీ కోడ్ అవసరం లేదు, యాక్చువల్లీ డైరెక్ట్గా చేస్తాము. ఓకే, హోల్డ్ డాక్యుమెంట్ అనేది మనం డైరెక్ట్గానే చేస్తామండి. ఓకే, సపరేట్ టీ కూడా అవసరం లేదు. ఓ పని చేయండి, FBV0 మనకి ఇక్కడ ఉంది. FBV0 కదా, టీ కోడ్ ఏముంది ఇక్కడ, FBV0 అన్న. ఓకే, సో మనం 2 డాక్యుమెంట్స్ని మనం హోల్డ్ చేసాం. 2 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేసాం. 1 మోర్ డాక్యుమెంట్, ఇంకొక 2 డాక్యుమెంట్స్ హోల్డ్ చేయండి. టీ కోడ్ వన్ మోర్ 2 డాక్యుమెంట్స్ హోల్డ్ చేయండి.
FB11లో చేస్తాను. ఐఎమ్ సారీ, టీ కోడ్ FB11. ఇది హోల్డ్ చేయండి చెప్తాను. హోల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి కదా యాక్చువల్గా. ఓకే, హోల్డ్ చేయండి. వన్ మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేయండి. హోల్ డాక్యుమెంట్. ఓకే, హోల్ డాక్యుమెంట్ ని మనం హోల్డ్ చేసాం. వెయిట్ 1 minute, ఐఎమ్ సారీ. డాక్యుమెంట్ ని మనం ఏం చేసాము, హోల్డ్ చేసాం. టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాము? 3 డాక్యుమెంట్స్ చేసామా? చూడండి, FB11 హోల్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FB11లో స్టోర్ అవుతాయి. పాత్ డాక్యుమెంట్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? FBV0లో స్టోర్ అవుతాయి. హోల్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? FB11లో ఉంటాయి. వెళ్ళండి. అలా కాదు, ఎంటర్ ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, మీరు 4 డాక్యుమెంట్స్ ని హోల్డ్ చేశారు. అంతకుముందు కూడా కంపెనీ కూడా ఇంకోటి క్రియేట్ చేసేస్తారు ఆల్రెడీ. మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్ చేస్తున్నారు అవి. సో చూసారా ఇవి. సో మన ఏంటి, టోటల్గా 3 డాక్యుమెంట్స్ అనేవి హోల్డ్ చేసాం. చూడండి, ఈ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తాము? డబుల్ క్లిక్ చేయండి ఒక డాక్యుమెంట్ పైన. SR11 డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చారు కదా. సో మీరు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చండి. లేదంటే సేవ్ చేయండి ఒకసారి. సేవ్. డాక్యుమెంట్ 18 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. ఒకటి పోస్ట్ అయింది అంటే చేంజెస్ కావాలంటే చేసుకుంటాం. బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకా 3నే పెండింగ్ ఉండాలి. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, 3నే ఉన్నాయి. అది కూడా డబుల్ క్లిక్ చేయండి. ఇది హోల్ డాక్యుమెంట్. ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఎలా చేస్తారు? శాలరీ అకౌంట్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చూసారా, ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు ఏది కావాలన్నా మార్చుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ లైన్ ఐటమ్ HDFC బ్యాంక్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా ఇది. సో ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేసి లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే మన ఇన్పుట్స్ అనేవి మార్చుకోవచ్చు. కంపెనీ కోడ్ అండ్ GL అకౌంట్ని చేంజెస్ చేయలేము. ఓకేనా? కంపెనీ కోడ్ GL అకౌంట్ అంటే గ్రే అవుట్లో ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి? గ్రే అవుట్లో ఉంటే మనం చేయలేమని అర్థం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ఈ హోల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాను. సేవ్ అంటే పోస్ట్ అయిపోతుంది. చూసారా, డాక్యుమెంట్ 19 వాజ్ పోస్టెడ్. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. రీఫ్రెష్ అంటే ఏంటి? డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. చూసారా, ఓన్లీ 1 డాక్యుమెంటే ఉంది. SR11 ఇది అవర్ కంపెనీ కోడ్. సో ఈ డాక్యుమెంట్ నేను డిలీట్ చేసేస్తున్నాను. మీకు హోల్ డాక్యుమెంట్ని ఎలా పోస్ట్ చేయాలో అర్థమైంది. అలాగే హోల్ డాక్యుమెంట్ని ఎలా డిలీట్ చేయాలి? డబుల్ క్లిక్ చేస్తున్నాము, చేయండి. గో టు డాక్యుమెంట్, డిలీట్ ఆప్షన్ ఇక్కడ కనిపించలేదా? ఓకే, వెయిట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇక్కడ కదా ఫస్ట్లోనే ఉంటుంది. చేస్తానండి. సెలెక్ట్ చేయండి. హోల్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. డిలీట్ క్లిక్ చేయండి. పైన డిలీట్ ఉందా? అదో చూసారా, అండి. బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. సేమ్ టీ కోడ్ ఎగ్జిక్యూట్. డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, ఒకటే ఉంది. ఇది కూడా డిలీట్ చేసేద్దాం. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది వేరే కంపెనీ కూడా కదా, డిలీట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. రీఫ్రెష్ చేయండి. బ్యాక్ వెళ్తున్నాము. మళ్ళీ డాక్యుమెంట్ లిస్ట్ చూసారా, ఏం లేదు. సో ఇట్లా డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాం. అలాగే పోస్ట్ కూడా చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FB11లో మీరు డాక్యుమెంట్, మీరు హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు పోస్ట్ చేయాలన్నా FB11, డిలీట్ చేయాలన్నా FB11. అన్నిటికీ ఒకటే టీ కోడ్. పోస్ట్ చేయడం మాత్రం FB50 ద్వారానే డాక్యుమెంట్ని హోల్డ్ చేయగలుగుతాం. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారానే హోల్డ్ చేయగలుగుతాము. బ్యాక్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి.
హోల్ డాక్యుమెంట్ పైకి వెళ్ళండి, ఎక్కడ ఉంది? ఇది హోల్ డాక్యుమెంట్. ఓకే, డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, కొంచెం పైన చూడండి. మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FBV0 సెలెక్ట్ చేసి కలర్ చేయండి. FBV0 ఇవన్నీ కూడా పార్క్ డాక్యుమెంట్స్. ఓకేనా? పార్క్ డాక్యుమెంట్స్ పైన రెడ్ కలర్ యాడ్ చేయండి. పార్క్ డాక్యుమెంట్స్ అన్ని కూడా FBV0లో ఉంటాయి. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB11లో ఉంటాయి. అలాగే పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలన్నా, పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలన్నా లేదంటే డెలీట్ చేయాలన్నా టీ కోడ్ FBV0. హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలన్నా, హోల్ డాక్యుమెంట్ ని డెలీట్ చేయాలన్నా FB11. క్లియర్ కదా? FB11 ద్వారా క్లియర్ చేస్తాం. FB11. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా ఏమేమైనా చూద్దాం సారీ, లేదంటే రేపు చెప్తాను, చాలా టైం అవుతుంది కదా. ఇంకా డౌన్కి వెళ్ళండి, చాలా ఉన్నాయి, రేపు చెప్తాను. క్లియర్ ఎంతవరకు అర్థమైంది కదా? డౌట్స్ ఏమైనా ఉందా? అర్థమైంది సార్. అది ఆ షీట్లో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని చదవాలండి. టైం పాస్కి ప్రిపేర్ చేసి ఇచ్చిన షీట్ కాదు. మనం ఇంకా 3 monthsలో కంప్లీట్ చేస్తాం. అది టైప్ చేస్తూ చెప్తారు, 40,000 ఛార్జ్ చేస్తారు. 6 months చెప్తారు, అవ్వదు, సిలబస్ అవ్వదు. 40,000 చెప్తారు. స్లోగా 1 by 1 టైప్ చేస్తారు. నోట్స్ ఎవరు మెటీరియల్ చదువుకోమంటారు. నేను ప్రతి కాన్సెప్ట్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఓకేనా? పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03. హోల్డ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB11. పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FBV0. ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం ఇక్కడ ఇప్పటి వరకు? FB03లో ఉంటాయి. వెళ్ళండి, లాగౌట్ అయిపోయిందా? వదిలే, రేపు చేద్దాం. FB03లో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 చేసాం. ఎంటర్ డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూసారు, ఇవన్నీ మనం 19 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఓకే, అది. సో నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? 1 minute. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్స్ చెప్తాను, అది కలర్ యాడ్ చేసుకోండి అంతవరకు. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్స్, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్లో ఏమేమి మార్చుకోవాలో కొంచెం చూద్దాం 1 by 1. కొంచెం టైం పడుతుంది, స్లోగా చెప్తాను. ఓకే, అవి కాదు, అదొకటే మార్చండి. 7th పాయింట్ ఒకటే కలర్ యాడ్ చేయండి. చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్, ఇది ఒకటే చెప్పండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి టుమారో. ఓకే, ఏదైనా ఒక కలర్ ఇవ్వండి చాలు. ఓకే, రైట్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఇంకా అది ఆల్మోస్ట్ 45 minutes పడుతుంది. ఓకే, రేపు చెప్తాను. థ్యాంక్ యూ, బాబాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.